ట్విస్టులో ట్విస్టులు, గంటలనే జైలు నుంచి రిలీజ్. అరెస్టు మీద ప్రతిపక్షాలు గరం, చట్టానికి అందరూ సమానం. ఇందిరమ్మ ఇండ్ల కార్యం షురు, సర్వేకు మీ ఇంటికే వస్తారు సార్లు. కారు కొన్నందుకు ఏడుపు, ఇదో లెక్కన ఇయ్యాల రేపు. ఫస్ట్ కు పోలీసుల కండిషన్స్, ఈవెంట్లకు తీసుకోవాలి పర్మిషన్. అబ్బబ్బబ్బా, ఏం ట్విస్టులు, సెంటిమెంట్, థ్రిల్లర్, ఎమోషన్, క్లైమాక్స్, ఫ్యాన్స్, శుభం కారటు. 100 కోట్లు పెట్టి తీసిన సినిమాల సుత గిన్ని ట్విస్టులుండేమోనబ్బా. ఏ డైరెక్టర్ కు దోయని, ఏ రచయిత కందని మలుపులు. హౌ మళ్ళా తోపు హీరోలు అరెస్ట్ కాంగా ఎన్నడన్న చూసిండ్రా? కేసులైతేనే మా ఎక్కువ, పోలీస్ స్టేషన్ కి ఓరు, అసొంటిది జైలు కంటే. కానీ అలా బరాబర్ జరిగిందబ్బా. పుష్ప అరెస్టే ఓ బ్రేకింగ్ న్యూస్ అయితే, జైలుకు పోయి గంటలలోనే బయటకు వచ్చుడు అంతకంటే బ్రేకింగ్ న్యూస్. మరి పొద్దటి సంధి ఇప్పటిదాకా పుష్ప 3 నెంబర్ సినిమా ఎట్లా నడిచిందో అంతా చూద్దాం పాండ్రి. అమ్మటల్లా పావు తక్కువ 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చి సంజయ్ టాకీస్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. మా తోటి స్టేషన్ కి రావాలనగానే సరే డ్రెస్ మార్చుకుంటాను బెడ్రూమ్ లకు పోతే 6 దాకా పోయిరట పోలీసులు. కాఫీ తాగుకుంటా నవ్వుకుంటా అందరితోటి మాట్లాడి ఇంటి ఆమెకు ధైర్యం చెప్పి తమ్మునికి సలహాలు ఇచ్చి ఏం చేయాలనో టీం కు చెప్పిండు. సారీగా పోదామా అనగానే సరే అనుకుంటా వచ్చి పోలీస్ బండి ఎక్కిండు పుష్ప. ఏ క్రెడిట్ వచ్చినా రాని నాకు ఎట్లుగా ఉండాలి అనుకుంటేనా. జూబ్లీహిల్స్ కెళ్ళి సీదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చింది కారు. ఎందుకంటే సంజయ్ టాకీస్ సిపిఎస్ కిందకే వస్తుంది, ఈడనే కేసు అయ్యింది. ఆ దినం చెప్పకుండా హీరో వచ్చినందుకే తొక్కిసలాట అయింది. రేవతి అనటమే కాలం చేసింది అనేదే కేసు. 10 రోజులైనా ఆమె కొడుకు దవాఖానలో సీరియస్ గానే ఉన్నాడు. స్టేషన్ లో రిమాండ్ రిపోర్ట్ రాసినాక గాంధీ దవాఖానకు దొలకపోయారు, దగ్గరనే కాబట్టి లోపలికి తీసుకుపోయి టెస్టులు చేసిండ్రు. రూల్స్ ప్రకారం గవర్నమెంట్ డాక్టర్లే చూడాలి. మరి అగో అల్లు అర్జున్ వచ్చిందని తెలిసి డాక్టర్లు, నర్సులు, అటెండర్లు, ఆఖరికి కొందరు పేషెంట్లు కూడా ఉరికొచ్చారు చూస్తానికి. సినిమా షూటింగ్ కూడా గిన్నిగనం కెమెరాలు ఆడకుండొచ్చు. ఇది టాకీస్ కాదురా నాయన దవాఖానా. అప్పుడు గిట్లా ఆగమాగం చేస్తేనే తొక్కిసలాట అయి పుష్ప అరెస్ట్ అయ్యే ఈడికొచ్చిండ. నొక్కలకు కూడా సోయలేనట్టున్నది పో. మళ్ళా కారెక్కించుకొని నాంపల్లి కోర్టుకు వచ్చింది పోలీస్ బండి. జడ్జి ముంగట ప్రవేశపెట్టినాక వాదనలు నడిచినాయి. స్పెషల్ షోకు పర్మిషన్ తీసుకున్నామని పుష్ప లాయరు, తీసుకోలేదని సర్కార్ లాయరు. తొక్కిసలాటకు సంబంధం లేదని వాళ్ళు, హీరో వచ్చినందుకే అంత పని అయిందని వీళ్ళు. 2 దిక్కుల వాదనలు విన్నాక 14 రోజుల రిమాండ్ కు పంపింది కోర్టు. వీరు సినిమా చూడడానికి వస్తామని పర్మిషన్ తీసుకున్నారని చెప్పారు. రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు, జులుస్తో వచ్చారని బీపీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న జడ్జి గారు వీరిని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక నాంపల్లి కోర్టుకెంచెల్లి చంచల్గూడ జైలుకు తీసుకుపోయిండ్రు. లోపలికి పోయి హీరో గారి వివరాలు రాసుకుంటుండొచ్చు. గంతే సినిమాల ట్విస్ట్ లెక్కనే హైకోర్టు 4 వారాల నడమంత్రం బెయిల్ ఇచ్చింది. 50,000 షూరిటీ, కేసు వచ్చేదాకా బయట దేశాలకు పోవద్దని కండిషన్, రెగ్యులర్ బెయిల్ కావాలంటే నాంపల్లి కోర్టుకు పోవాలని సలహా. కానీ అప్పటికే పొద్దుముకే వరకు బయటికి వస్తాడా లోపట్నే ఉంటాడా అని అభిమానులు మస్తు టెన్షన్ పడ్డారు. ఎందుకంటే రేపు 2వ శనివారం, ఎల్లుండి ఐతారం సెలవులేనాయే. అయితే టైం లేదు కాబట్టి కోర్టుకో పోలీసులకో కాకుండా జైల్లో పెద్ద ఆఫీసర్ కే షూరిటీ ఇచ్చి రిలీజ్ కావచ్చని ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. అల్లు అర్జున్ మామ లాయర్లు చంచల్గూడ జైలుకు పోయి హైకోర్టు బెయిల్ పేపర్లు చూపించి షూరిటీ ఇచ్చుడుతోటి జైలుకెళ్లి బయటకు వచ్చిండు పుష్ప. పొద్దున 6 గంటలకు లోపటికి 2 గంటలలోనే రిలీజ్ అయ్యిండు. ఇంటికాడ అరెస్ట్ అయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, గాంధీ దవాఖానా, నాంపల్లి కోర్టు, చంచల్గూడ జైలు, హైకోర్టు బెయిలు, రాత్రి ఇంటికి. చూడనోళ్ళకి పుష్ప 2 నెంబర్ సినిమా, చూసినోళ్ళకి పుష్ప 3 నెంబర్ సినిమా పుక్కట్లనే చూసినట్టు అయింది పో.
ఇవాళ ఏ టీవీ పెట్టినా, వాట్సాప్ తెరిచినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా పుష్పారెస్టు మొత్తం గివే వార్తలు. ఆ దినం టాకీస్ లా ఏమైంది కాంచి షురూ చేస్తే ఇవాళ శుభం కారెట్ పడేదాకా మీడియా, సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ మీదనే నడిచింది. అంత తోపు యాక్టర్ అరెస్ట్ అంటే గాయంతుంటది కదా. అటు సెలబ్రిటీలు, ఇటు లీడర్లు కూడా. అల్లు అర్జున్ అరెస్ట్ అయిందని తెలియంగానే సినిమాలంతా లైన్ కట్టిరు బన్నీ బాబు ఇంటికి. షూటింగ్ నడిమిట్లకెళ్ళి చిరంజీవి సారు, ఆంధ్రాకెళ్ళి చిన్న సీఎం పవన్ సారు, నడిమిట్ల నాగబాబు సారు, మెగా ఫ్యామిలీ అంత వచ్చింది ఇంటోళ్ళను ఓదారుస్తానికి. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలా మందే వచ్చిండ్రు. పుష్పాను చిక్కడపల్లి పిఎస్ కు తీసుకుపోయిండ్రని తెలిస్తే ఆడికి నాంపల్లి కోర్టుకు, హైకోర్టు కూడా వచ్చిరు కొందరు. అయితే సినిమా కంపెనీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు కానీ సోషల్ మీడియాలో బగ్గనే రాస్తున్నారు అరెస్ట్ కరెక్ట్ కాదని. ఇక ప్రతిపక్షాలు అయితే గయ్యున లేచినాయి గవర్నమెంట్ మీదకి. జాతీయ అవార్డు తెచ్చిన హీరోను అట్లెట్లా అరెస్ట్ చేస్తారు, పోలీస్ సెక్యూరిటీ పెట్టనందుకే తొక్కిసలాట అయిందని కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ట్విట్టర్ లో రాసిండ్రు. బీజేపీకి వెళ్ళి బండి సంజయ్ సారు, రాజాసింగ్ సార్ కూడా ఇట్లనే తప్పు పట్టిరు సర్కార్ను. ఆంధ్రాకెళ్ళి జగన్ సార్ కూడా తప్పు పట్టిండు అరెస్టును. ఈ టైంలో ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఇలేకలు మందలిస్తే చట్టం ముంగట అందరు సమానమే, అదంతా పోలీసులు చూసుకుంటారు, మేము ఇన్వాల్వ్ కాము అనుకొచ్చిండు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిట్లా అంటున్నారు. ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప మీరు అండదండగా నిలబడితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవల మాట ఏందనేది జరసేపు పక్కకు పెడితే గా దినం తొక్కిసలాటాయి ఒక ఆమె కాలం చేస్తే ఈ సెలబ్రిటీలు, ఈ లీడర్లు ఒక్కలంటే ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు? ట్విట్టర్ లో రాస్తానికి కూడా తీరువాటం లేకుండా వచ్చునా? అప్పుడు పానం పోతే సప్పు లేదు కానీ ఇవాళ ఒక హీరోని అరెస్ట్ చేసినందుకే ఇంతగానం మాట్లాడితే ఎట్లా సాలరు? ఇప్పుడు ఏదన్నా పనుండి పట్నం వచ్చినోళ్ళు ఆల్చమైన అచ్చిన పని కాకుండా తెలిసినోళ్ళో, ఊరోళ్ళో, లేదంటే చుట్టాలు గిట్లుంటే ఆ రోజు ఆడుండి పొద్దుగాల లేచి మళ్ళా కడమ పనులన్నీ సగబెట్టుకొని పోతుంటారు. అయినా కాకుంటే మళ్ళో నాడు వీళ్ళు చూసుకొని వస్తారు. సర్కార్తోని పని అయిందనుకో తిరుగుతూనే ఉండాలి, అది ఏరే ముచ్చట. అట్లనే రాష్ట్రాన్ని వెళ్ళే సీఎం సార్కు ఢిల్లీలా ఎన్ని పనులు ఉండాలి? అగో గవన్నీ సగబెట్టే పనులనే ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు. పొద్దుగాల సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మని కలిసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. వెనకమ్మట 5 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి సెంటర్ కెళ్లి రావాల్సిన పెండింగ్ పైకము వెనకబడ్డ జిల్లాల డెవలప్మెంట్ కి ఇచ్చే 1800 కోట్ల గ్రాంట్ విడుదలయ్యాలని కోరిండు. అట్లనే ఆంధ్రాకెళ్లి రావాల్సిన పైసల ముచ్చట కూడా ఎల్లబెట్టిండు. అటెంక సెంటర్ రైలు పనుల మంత్రి అశ్విన్ వైష్ణవ్ సార్ను కలిసి కోచ్ ఫ్యాక్టరీ, కడమ పనుల గురించి ఎల్లబెట్టిండు. 2 రోజుల సంధి మునం పెట్టి సెంటర్ మంత్రులను కలుసుడు, రాష్ట్రానికి రావాల్సిన అడుగుడు. నిన్న చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను, రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను, గనుల మంత్రి కిషన్ రెడ్డి సార్ను కలిసి డెవలప్మెంట్ పనులకు నిధులు విడుదల చేయాలని కోరిండు. అట్లనే కొత్త మంత్రులను తీసుకునే కార్యం కూడా ఉంది. పనుల పను అటు పార్టీ పెద్దలను కూడా కలిసిండు. మొత్తానికైతే గివి సీఎం సార్ ఢిల్లీ ముచ్చట్లు. ఇయాల రేపు కూలి పని వేసుకునేటోళ్ళు సుత ఓ బండి కొనుక్కుంటూరు. ఏటన్నా ఊరికి పోతానుకో, పనులకు పోతానుకో తిప్పలైతుందని. కొలువులు వేస్తోళ్ళు అయితే 10 మందిల పలసగెందుకు కావాలని తాకతును మించి అప్పులు తెచ్చి మరి కారు కొనుక్కుంటారు. లేదంటే మొదలు ఇంత కట్టి అటెనక నెల కిస్తీలు కడుతుంటారు. చక్కగా కట్టకుంటే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకోపోతారు అనుకోరి, అది ఏరే ముచ్చట. అయితే ఓ సారు సుత కారు కొన్నాడుల్లా, అటెనక ఏమైందో చూడుర్రిగా. సోషల్ మీడియాలో కోదండరామ్ సార్ కొత్త కారు 4th గేర్ ఉరుకుతుంది, కానీ నడుపుతుంది సార్ కాదు, కారు పార్టీ సిపాయిలు. గన్ని పైసలు ఎక్కడివి, మంచిగానే కమాయిస్తున్నాడు, పైక మేడికెళ్ళి వస్తుంది, ఎవరికి సూటి పెట్టిండో ఇట్లా ఎచ్చి పచ్చి రాసుకుంటే ఎడ్డిస్తున్నారు. ఇంకా నయం కాలర డీజిల్ కొట్టిస్తానికి, టైలర గాలి పెట్టిస్తానికి పైసలు ఎక్కడివి అని ప్రశ్నిస్తలేరు. లేకుంటే ఏంది, కోదండరామ్ సార్ 35-40 ఏళ్ళు పెద్ద కాలేజీ ప్రొఫెసరు, లక్షల జీతము. రిటైర్ అయినాక పింఛనే నెలకు 1 లక్ష వస్తుండొచ్చు. కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు సారు ఎమ్మెల్సీ, నెలకు జీతం భత్త అవి కలిపితే అల్కా 3 లక్షల దాకా వస్తాయి. పదవిలు ఉన్న వాళ్ళు కారు కొంటామంటే సర్కారే కొంత పైకం ఇచ్చి తాపకింత జీతం పట్టుకునే సౌలతి కూడా ఉంటదట. గంత పతారా ఉన్నాడు గీ కారు కొనుక్కోలేడా? పాతది 3 లక్షల కిలోమీటర్లు తిరిగిందని ఇది తీసుకున్నందుకు కొందరికి కండ్లు మండి శంగడం బింగడం ఎగురుతున్నారు సోషల్ మీడియాలో. ఇవాళ రేపు సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్లు కూడా కొంటున్నారు. ఎమ్మెల్సీ కొనలేడా? ఏ కాన కట్టకున్నా ఇంటి
ముంగడికి కారు వస్తుంది నెలకింత కిస్తీ కడతాం అంటే ఫోన్లు వేసి మతిమిలాడుతుంటారు, లోన్ ఇస్తాము కారు కొనుక్కోర్రి అని. కానీ పెద్ద మనిషి కొంటే మాత్రం ఇచ్చులు కచ్చకాయలు రాయబట్టిరి. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొన్న కాలరకు, కట్టిన బంగ్లాలకు, తీసుకున్న ఫామ్ హౌస్లకు, కూడేసిన కోట్లకు లెక్కే లేదు. ఉద్యమం టైంలో బీడి బిచ్చం కళ్ళుద్దర టైప్ వాళ్ళు కూడా కోటాను కోట్లు కమాయించిండ్రు. మన్మన్ బర్త్డేకి సారు పడవాసంటి కారు గిఫ్ట్ ఇచ్చింది, కవితమ్మ 70 లక్షల వాచి పెట్టుకున్నది, రామన్న అందాల ఫామ్ హౌస్ కట్టుకున్నది, కండ్ల ముంగట పడుతున్నా సప్పు లేదు కానీ పాతది సతాయిస్తుందని ఈసారి కొత్త కారు కొన్నందుకు గంత కండ్లమ్మంటేందుకు రా నాయన. గిట్లా హెచ్డి చేస్తేనే మీ కారును షెడ్డుకు పంపింది చాలలేదా ఎట్లా? ఏమాయరా సప్పుడు లేదు, ఎంతెంత వేసుకుందాం, ఏమేం తెచ్చుకుందాం, ఏడ సిట్టింగ్ వేద్దాం, ఇంటి మీద కూకుంటే ఎట్లుంటది, మామిడి తోటలకు పోతే ఎట్లుంటది, స్టఫ్ సంగతి ఏంది, చికెన్ తెచ్చుకుందామా మటన్ తెచ్చుకుందామా, ఇగో ఇట్లనే పిలాండ్ల మీద పిలాండ్లు వేసుకుంటుండొచ్చురు అన్నలంతా. 31 పురాగ దగ్గరకు వస్తుంది. మరి మీ పిలాండ్ల మీరుంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పిలాండ్ల వాళ్ళు ఉన్నారు. 31 తాండవానికి తయారైతుంది హైదరాబాదు. ఇంకో 2 వారాలైతే న్యూ ఇయర్. పబ్బులలో పార్టీలు, సపరేట్ ఈవెంట్లు, తాగాలే ఊగాలే, కానీ రూల్స్ పక్కా పాటించాలి అంటున్నారు పోలీసులు. 31 నాడు అర్ధరాత్రి 1 గంట లోపే పార్టీలు బంద్ పెట్టాలి. ఈవెంట్లు పెట్టేటోళ్ళు 15 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి. లోపలికి వస్తానికి బయటికి పోతానికి సపరేట్ తొవ్వలు ఉండాలి. సీక్రెట్ కెమెరాలు పక్కా పెట్టాలి. గ్రౌండ్ లో పెడుతున్నారా, హోటల్లో పెడుతున్నారా అని వివరాలు ఇవ్వాలి. సరిపోని జాగున్నంత వరకే పాసులు ఇవ్వాలి. డీజేలు పెట్టి గిప్ప ఎగిరే కాడ ఎక్కువ తక్కువ సౌండ్ పెట్టొద్దు. టైం దాటినాక మందు పోయొద్దు. ఇక దొరికిందే సందని డ్రగ్స్ పార్టీలు సుతా జోరు అయితాయి. దందా మంచిగా అవుతుందని సాటుగా సప్లై చేస్తానికి మంచి ఇకమతులు చేస్తుంటారు. పక్కా నిఘా పెడతాం, డ్రగ్స్ దొరుకుతూకునే ముచ్చటే లేదని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఇక ముఖ్యమైనది డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు. తాగి బండెక్కి దొరికిండ్రంటే 10,000 దండుగా జైలుకు సుత పోవాల్సి వస్తది. ఎట్లయినా 31 నాడు వైన్స్లు, బార్లు 1 గంట ఎక్కువనే కూల్లా ఉంటాయి. దోస్తులతో సిట్టింగ్ వేసి బయటకు వచ్చిండ్రంటే పోలీసులు కిక్కు మీటర్లు పట్టుకొని కిక్కు దించుతారు. ఆడ తాగి పర్సులు ఖాళీ చేసుకోవాలి, ఇడ దొరికి దండుగలు కట్టియాలి. 31 నాడు పోత పోసి దొరికిండ్రంటే కొత్త ఏడాదిలో ఫస్ట్ దర్శనం అయ్యేది పోలీస్ స్టేషనే. చూసుకోండి మళ్ళా. ముంగట ఒంటర్రా, నడుమిట్ల హాలు, అటు పక్కకు బెడ్రూమ్, ఇటు పక్కకు బాత్రూమ్, చుట్టూ పారిగోడ, ముంగట గేటు, సింపుల్ గా మస్తున్నాయబ్బా. ఇందిరమ్మ ఇండ్ల కోసం 3 డిజైన్లు చూపించింది మొన్న సర్కారు. పబ్లిక్ సుత నచ్చే ఉండొచ్చు. ఇంటి పనులు ఎప్పుడు షురు చేద్దామా, సర్కారు చెప్పినా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు జాగలున్నోళ్ళంతా. గా పని చాలైనట్టే ఇక. రైట్, సోమవారం సంధి నెలాఖరు దాకా ఇందిరమ్మ ఇండ్ల సర్వే షురువుగా పోతుంది. ఆఫీసర్లే మీ ఊర్లకొచ్చి వివరాలు చెక్కింగ్ చేస్తారు. మొన్నటి ప్రజాపాలనలా ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారట రాష్ట్రమంతటా. సర్కారోళ్ళు సపరేట్ యాప్ తెచ్చిండ్రు కదా, దరఖాస్తులను బట్టి ఇల్లు తిరిగి ఎంక్వైరీ చేస్తారన్నట్టు. ఊర్లా ఎప్పటి సంది ఉంటున్నారు, ఏం పని చేస్తున్నారు, కిరాయికే ఉంటున్నారా, సొంత జాగా ఏడుంది, ఎన్ని గజాలుంది, ఊర్లా ఇంకేడనన్నా ఇండ్లున్నాయా, ఇట్లా అన్ని వివరాలు చూస్తారు. అంతా ఓకే అనుకుంటే దరఖాస్తు పెట్టినోళ్ళ పేరు ఇండ్ల యాప్లకు ఎక్కిస్తారు. నియోజకవర్గానికి 3,500 లెక్కన రాష్ట్రమంతటా 4,5 లక్షల ఇండ్లు వంచబోతున్నారు. ఫస్ట్ విడత ఇండ్లు కట్టుకుంటానికి 5 లక్షల సాయం 4 విడతలు ఇస్తారు. పేదోళ్ళు, అండ్ల సుత, దళిత, గిరిజనులకే ఫస్ట్ ఛాన్స్. అట్లనే ఊళ్ళల్లా 3 రోజులు పబ్లిక్ తోటి మీటింగ్లు పెడతారట. 74 గజాలకు తక్కువ కాకుండా ఇల్లు కట్టాలి. అంతకంటే ఎక్కువ జాగలు కడతామంటే మీ ఇష్టం. ఇండ్లు ఎట్లుండాలో 3 మోడళ్లు విడుదల చేసిండ్రు. నియోజకవర్గానికి 1 కట్టి చూపిస్తారట సర్కారోళ్ళే. దగ్గర పాటలు ఉన్నోళ్ళు పోయి చూసుకోవచ్చు. 3 ఏది నచ్చితే అది కట్టుకోవచ్చు. నెలాఖరుకు సర్వే వడుస్తుంది కాబట్టి సంక్రాంతి వెళ్ళినాక ముగ్గు వస్తానికి తయారుండుర్రిగా. ఇద్దరు మనుషులు, ఓ రాజు, ఓ మంత్రి, 2 ఏనుగులు, 2 గుర్రాలు, 2 ఒంటెలు, 8 మంది భటులు, మొత్తం 16, 32 పావులు, 64 గల్లు. ఇక అటు నుంచి ఎత్తులు, ఇటు నుంచి పై ఎత్తులు. అవతలి రాజు మీదకి ఒక్కొక్క పావుని ఎక్కువ పెడుతుంటారు. కాపాడుకుంటానికి అవతలోళ్ళు తండ్లాడుకుంటేనే ఎట్లా వడగొట్టాలని ఎత్తులేస్తుంటారు. కానీ ఏడన ఓ తాన ఒకరు చిత్తైతారు, ఇంకొకరు గెలుస్తారు. కానీ ఆడిడ గెలుసుడు ఒగెత్తు, దునియా పోటీల గెలుసుడు ఇంకో ఎత్తు. ముచ్చట చాలా మందికి అర్థమయ్యే ఉంటది. గుకేష్ గుకేష్ గుకేష్
దేశం కాదు దునియా దునియా అంతా కలవరిస్తున్న పేరు గూగుల్ అమ్మను ఒక తీర్ల బతిన్లాడుతుండ్రు గుకేష్ గురించి ఎరక చెప్పమని. 18 ఏండ్ల 8 నెలల్లా 14 రోజులలోనే చదరంగంలో దునియా ఛాంపియన్ అయ్యి రికార్డు కొట్టిండు. మరి గింత చిన్న ఏజ్ లా ఫస్ట్ ర్యాంకు కొట్టినోళ్లే లేరు. సింగపూర్ లో జరిగిన దునియా చెస్ పోటీలల్లా ఎత్తులతోటి తోపు ఆటగాళ్లను చిత్తు చేసిండు దిమాగ్ తోటి. పుట్టింది ఆంధ్రాల, ఉంటుంది తమిళనాడులా. ఇండియా నుంచి 5 మాటల విశ్వనాథ్ ఆనంద్ సార్ ఛాంపియన్ అయితే అటెనక ఇంకెవ్వరు సుతా అందాక పోలే. గీ పిలగాడే ఇప్పుడు కింగ్ అని గుకేష్ చిన్నప్పటి ఫోటో ట్విట్టర్లకు ఇచ్చిండు ఆనంద్ సారు. రాష్ట్రపతి ముర్ము మేడం, ప్రధాని మోడీ సారు, తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ కాంచెల్లి ఆటగాళ్లు సినిమాళ్ళు అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటా ట్వీట్లు చేసిండ్రు. దేశాన్ని నంబర్ 1 జాగల నిలబెట్టినవని. భారత్ లో పుట్టి దునియా అంతా పాకిన చదరంగంలో తోపైన గుకేష్ కు తీన్మార్ వార్తల తరపున జేజేలు. ఇండ్లకు సూటు పెట్టి బంగారం ఎత్తుకపోవుడు, ఇండ్ల ముంగట పెట్టిన బైకులు వేసుకపోవుడు, దుక్నాలకు సూటు పెట్టి పైకం దోసుకపోవుడు, వైన్సులకు జొర్రబడి మందు బాటలు మోసుడు, బ్యాంకు కన్నమేసి నోట్ల కట్టలు ఊడ్చుకపోవుడు, గుళ్ళకు సూటు పెట్టి ఉండీలు లావట్టుకపోవుడు, అక్కల మెడల నుంచి పుస్తల తాళ్ళు తెంపుకపోవుడు. ఓ ఇట్లా బొచ్చడి తీర్ల దొంగలు చూసుంటారు, కానీ గిసొండి దొంగని మాత్రం ఏడ చూసుంటారులా. అంగట్ల నచ్చిన బూట్లు ఎనుకులాడుకుంటుర్రేమో అనుకునేరు, వాళ్ళ బూట్లే దేవులాడుతుర్రు. గీ అన్నపంతనమే అంతా. పట్నం రామంతపూర్ ఏరియాలో అర్ధమరాత్రి ఇండ్ల ముంగడ పెట్టిన ఇల్వగల్ల చెప్పులు బూట్లు ఎత్తుకపోతున్నాడట. అందరూ చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు, ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. ఈడ కొట్టేసుడు ఎర్రగడ్డకు తీసుకుపోయి 100కు 200కు అమ్ముడు. ఖతర్నాక్ దందా. 2 నెలలనే 100 ఇండ్లకు మీదనే సూటి పెట్టిండంటే చూడుర్రిగా. ఇంట్లో తలుపు సాటుకు కవర్లల్లా సంచుల్లా ఆఖరికి బెడ్ కింద కూడా దాసిండు పో. అరే చెప్పులు ఏమైనట్టానికి అన్నకు డౌట్ వచ్చి సీక్రెట్ కెమెరా చూస్తే మనోని పంతనం బయటపడ్డది. మళ్ళా డ్యూటీకి ఎప్పుడు ఎక్కుతాడా అని నజరేసి రాగానే దొరకబట్టి పోలీసులకు అప్పచెప్పిండు. బంగారం పైకం ఎత్తుకపోతే కేసులైతే చెప్పులైతే లైట్ తీసుకుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు. అస్సలు పరగబడదు అనుకున్నట్టుండు. గుళ్ళకాడ ఎత్తుకపోయేటోళ్ళని చూసినాం గానీ ఇండ్ల కాడ కొట్టేసి సెకండ్ హ్యాండ్ దందా చేస్తున్నాడంటే ఏమన్నా ఉపాయం చేసిండా? కొత్త చెప్పులు పోతే కుక్క పిల్ల ఎత్తుకపోయిందేమో అనుకుంటాం, కానీ కాదు, కొత్త దొంగలు మోపాయినరు. చూసుకోండి మరి. ఇక బండ్లకు తాళం వేసినట్టే చెప్పులకు సుతా అర్రలు పెట్టి తాళం వేసుకోవాలనేమో పో. సిగ్నల్ల దగ్గరనో మూల మల్తల కాడనో పెద్ద సడకుల పక్కకో అడ్డాలు పెడుతుంటారు. వచ్చిపోయే బండ్ల అప్పుడు కాయిదాలు కత్పలు కరెక్ట్గా ఉన్నాయో చూసుడు, పాత చలాన్లు పెండింగ్ ఉంటే ఎమ్మటే కట్టించుడు. రేపు కడతా మాపు కడతా అంటే ఊకోరు, మళ్ళా ఫైన్ కట్టినాకనే బండి తీసుకోపోవాలి, లేదంటే స్టేషన్కే. అబ్బా గప్పుడే కట్టేసుకుంటే అయిపోవు, లాపర్వ వేస్తున్నాయని ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు. అయితే మనల్ని ఎవర్రా ఆపేదాన్ని రయ్యూరికి రప్ప ఫైన్లు మోపు చేసుకునేటోళ్ళు మంచిగా నాలకి ముచ్చట. ఎమ్మటేగా దండగా కట్టలేదనుకో ఇంటికి నల్ల నీళ్లు కట్టు, కరెంటు కట్టు. కాకుంటే మన కాడ కాదు ఆంధ్రాల ఉత్తమ డ్రైవర్లు శీతం పెరుగుతుండే వరకు ఖుద్దు హైకోర్టే గీ ఆర్డర్ వేసింది. నెత్తికి హెల్మెట్లు పెట్టక 3 నెలలనే టక్కర్లై 667 మంది కాలం చేసిండ్రట. మరి రూల్స్ ఇంకింత స్ట్రిక్ట్ చేయాలి, పక్కా ఫైన్లు వేయాలి, కట్టకుంటే ఇళ్లకు నీళ్లు కరెంటు కట్ చేయాలని సర్కార్కు ఆర్డర్ వేసింది కోర్టు. తెలంగాణలో మంచి రూల్స్ పాటిస్తాండ్రు, చూసి నేర్చుకోరని చూత అన్నది. కొందరు చేయబట్టికే మంది పానాలు పోతున్నాయి, ఇట్లయితేనే కొంత తొవ్వకొస్తారని కోర్టు ఆపొచ్చిన కావచ్చు. మంచిదే, కానీ ఫైన్లు రాసి పైసలు గుంజితే మనోళ్ళు తొవ్వకొస్తారనే నమ్మిక అయితే లేదు. ఎన్ని మాటలు చూడలే, కట్టినోళ్ళు మళ్ళా దండుగలు కట్టబట్టి. ట్రాఫిక్ రూల్స్ తప్పినా ఏం కాదు, జుర్మానా కడితే కథం అనేటట్టు తయారైంది జమానా. పైకం కట్టించుకున్నాడు కంటే టక్కరైతే దవకంలో పడతాం, ఎక్కువైతే ఫోటోకు దండ పడుతుందనే భయం వస్తే రోడ్ల మీద గిట్ల కథలు పడరేమో. చూసిండ్రు కదా, ఇక ఇవాళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.